సరే, ఇక ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన గురించి చూద్దాం. మీరు ఎంపీగా ఉండి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద, దట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తీవ్రం కాదు, అతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దట్టు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద. ఈ విమర్శల వెనుక ఏమన్నా కారణం ఉందా? ఒక మాట, ఇప్పుడు కొత్తగా మీకు నాకు 25 ఏళ్ళ పరిచయం. నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మీరు పరిచయం ఉన్నారు. నేను రాజశేఖర్ గారి మీద కొట్లాడారు చెప్తా. ఇప్పుడు తనలాటకెళ్తున్నారు. రెండవది, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు కదా, రోషా గారు ఉన్నారు కదా, కొట్లాడలేదని చెప్పండి. నేను ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ మీద కూడా కొట్లాడిన, మీకు తెలుసు. కేసీఆర్ మీద కొట్లాడి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ నేను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి మీరు. ఇవాళ ఇవి అంటే ప్రభుత్వం మీద కొట్లాడతాను నేను. ప్రభుత్వాన్ని నాయకత్వం వహించే వాళ్ళ మీద కొట్లాడు తప్ప నాకు కొట్లాడ ఏముంటుందని. మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు గ్యాప్ తీసుకున్నారు, ఏ పార్టీలో చేరలా. అప్పుడు నేను మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అప్పుడు మీరు అన్ని పార్టీల నాయకులను కలిశాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా కలిశారు. కలిసి కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడదాం, పోరాటం చేద్దామని దానికోసం కలిసారు, ఇంకా వేరే పర్పస్ కోసం కలిసారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనుక మీ కారణం ఏం కనిపిస్తుంది? కారణం ఒకటే, బాధ అనిపించింది ఎక్కడ అంటే, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిండు అవన్నీ నేను లోతుల్లోకి పోవాల్సిన అక్కడ లేదనుకుంటున్నాను. వచ్చుడే కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ మొదలుపెట్టిండు, చూసావా? అక్కడ కొట్లాడ స్టార్ట్ అయింది. నా కొట్లాడ ఎక్కడ స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా హైడ్రా నెపంతో పేదల ఇళ్ళు కూడా కూలగొడుతున్నప్పుడు, నాగార్జున లాంటి వాళ్ళవి కూలగొట్టి ఒక సందేశం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చిండు అంటే 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్న బస్తీల జోలికి వచ్చిండు. తప్పును కరెక్ట్ చేయొద్దా? తప్పు జరిగిన దాన్ని కరెక్ట్ చేయొద్దా? సారీ మీరు తప్పు మాట్లాడుతున్నారు, మీరు అనుకోకండి. పర్లేదు, నేను మిమ్మల్ని మీ టీవీని ఇచ్చి నా బస్తీలకు పంపండి, నేను తప్పు అయితే ముక్కు నేను రాస్తాను. 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వాలు అయితే పట్టాలు ఇచ్చినాయో, ఏ ప్రభుత్వాలు అయితే ఎల్ఆర్ఎస్ కట్టించుకుందో, ఏ ప్రభుత్వాలు అయితే వీటిని కాలనీలకు గుర్తించినాయో, గవి వాళ్ళు వచ్చి నువ్వు హైడ్రా వచ్చింది ఇల్లీగల్ అని చెప్తుందండి? ఏ ప్రభుత్వం అండి? నీ ఎంఆర్ఓలు, నీ ఆర్డీఓలు, నీ కలెక్టర్లు సర్టిఫై చేసిన భూములలో పర్మిషన్లు ఇస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతారండి మీరు? 30 ఏళ్ళ క్రితం కట్టుకున్నాను. ఈ డిస్కషన్ మీరు ఈ పాయింట్ తీసుకొస్తారని నేను చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అక్కడ అక్రమంగా ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఇళ్ళు కూల్చలేదా? అక్కడ నేరస్తులు ఇళ్ళు కూల్చలేదా? బుల్డోజర్లు తీసుకురాలేదా? అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఇంకోటి న్యాయమా? సారీ, మా ప్రభుత్వాలు ఎక్కడ, నేను అన్ని రాష్ట్రాల గురించి తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు, మా ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చి 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఏ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టిన దాఖలు ఉంటే నేను దేనికంటే దానికి నెంబర్ 1. నెంబర్ 2, మా ప్రభుత్వం పనిచేది. రెండవది, భారతీయ జనతా పార్టీ మా బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, మా దత్తాత్రేయ గారు కావచ్చు, లేకపోతే ఇంకొక నాయకుడు కావచ్చు, ఇవాళకి కూడా హైదరాబాద్లో దీన్ దయాల్ నగర్, వినాయక నగర్, దత్తాత్రేయ నగర్, నరేంద్ర నగర్ మేము పేదల ఇళ్ళ కోసం కొట్లాడి బస్తీలు ఎస్టాబ్లిష్ చేసే చరిత్ర మాదండి. నేను ముక్కు నేలకు రాస్తా. మీరు కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే ముక్కు నేల. ఎందుకు ఇలా విత్డ్రా చేసుకున్నావు? నీకు మొత్తం ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే దాన్ని తూక ముడిచినావు తప్ప, నువ్వు ఫస్ట్లో హైడ్రా అనగానే ఏదో అనుకున్నావు, చెయ్యి కాలింది, వెనుకకు తగ్గినావు. దాని మీద కొట్లాడి నేను అక్కడ స్టార్ట్ అయింది. నాకు కాంట్రాక్టర్లే స్వయంగా 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లు ఇస్తలేనని చెప్పి, కమిషన్ ఇచ్చిన వాళ్ళకే బిల్లు ఇస్తానని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి దర్వాజా ముందు ధర్నా చేసే పరిస్థితి. ఎటుపోతున్నాం మీరు? ఇవాళ మీరు అన్నారు అన్యాయం జరిగిన దగ్గర మీరు రెక్టిఫై చేస్తామని చెప్పి. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని భూములు మీరు ఆక్రమించుకుంటున్నారు? గద్దల్లో ఎట్లా వాలిపోతున్నారు? ఎవరెవరు చేస్తున్నారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఎక్కడ పంపుతున్నారు? అవన్నీ ఉన్నాయండి చరిత్ర. గిది కొట్లాడ కదా నాకు. మరి ఇవన్నీ ఉంటే మీరు చూస్తూ ఎందుకు అనుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం తప్పులు చేసిన దగ్గర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి, మీరు వాటిని ఎక్స్పోజ్ చేయొచ్చు, రైడ్లు చేయొచ్చు, స్కోప్ చాలా ఉంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? చేస్తారు, ఎందుకు చేయరండి? తప్పకుండా ఎన్నడో ఒకనాడు దీని మూల్యం చెల్లించక మాత్రం తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అదే చేస్తాం. రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తాత జాగీర్ లాగా ఏది పడితే చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఎక్కడో అక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు మీ దృష్టిలో, సరే రాజకీయ ప్రత్యర్థిగా బాగలేదంటున్నారా? అసలు ఎన్ని మార్కులు వేయచ్చు మీ దృష్టిలో? నేనేసులు కాదండి, ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటూ పక్క పెట్టు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇంకొక 20 ఏళ్ళ దాకా ఈ పార్టీకి అయితే మళ్ళీ ఓట్లేసే పరిస్థితి లేదు, మా భవిష్యత్తు కథమని చెప్పి నేను అంటలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నమాట.